వెల్కమ్ టు బిజినెస్ అప్డేట్స్ బై హరీష్. ఈరోజు ఎక్సెల్ క్లాస్లో మాట్లాడుకుందాం. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఏ విధంగా మనం డేటాతో వర్క్ చేస్తాం, అదేవిధంగా డాక్యుమెంట్స్ సేవ్ చేసే ఇంకా ఓపెన్ చేసే ఆప్షన్స్ ఏంటి, అదేవిధంగా న్యూమరిక్ లేఅవుట్ ఎలా ఉంటుంది, ఇంకా న్యూమరిక్ వాల్యూస్ వస్తే లేకపోతే టెక్స్ట్ వాల్యూస్ వస్తే ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, ఇంకా సింపుల్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం బేసిక్స్లో. అయితే ఇంతకుముందు బేసిక్స్ ఎవరైనా మిస్ అయినట్టయితే లాస్ట్ 2 క్లాసెస్ విని క్లాస్ వచ్చినట్టయితే మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. అయితే ఈరోజు టాపిక్లకు వద్దాం. ఈరోజు వర్కింగ్ విత్ డేటా. ఈరోజు టాపిక్ వచ్చేసి వర్కింగ్ విత్ డేటా. ఏ విధంగా మనం డేటా పైన వర్క్ చేయాలి అనేది మనం చూద్దాం. అయితే మనకు మామూలుగా కొత్త క్యాలిక్యులేషన్స్ ఇస్తే మనం క్యాలిక్యులేట్ చేయడం కష్టమవుతుంది కాబట్టి మన డైలీ మన రెగ్యులర్ వర్క్ ఏదైతే జరుగుతుందో దాని మీద మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్లీ బడ్జెట్ వేసుకున్నారనుకోండి, మీకు ఒక శాలరీ వస్తుంది. శాలరీ నుంచి మీరు ఒక బడ్జెట్ వేసుకున్నారు. మంత్లీ బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది దాని మీద మనం వర్క్ చేద్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, దీన్ని మంత్లీ బడ్జెట్ అని ఒక షీట్ రెడీ చేద్దాం. ఓకే, మంత్లీ బడ్జెట్ అని ఒక నేమ్ వేసుకున్నాం. తర్వాత మంత్లీ బడ్జెట్ అంటే మనకు కావాల్సినవి ఏంటి? మనకు మంత్లీ బడ్జెట్ అంటే కావాల్సినవి మంత్స్. నార్మల్గా మనకు తెలుసు కదా మంత్స్ ఏం చేద్దాం, మనం ఇక్కడ ఇద్దాం జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్. అయితే మనం మంత్స్ వేసుకున్నాం, జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు వీటికి సంబంధించిన టోటల్స్ కావాలి. ఇక్కడ టోటల్స్ వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమేమి ఖర్చులు ఉంటాయి మంత్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంటి రెంట్ అనుకోండి, రెంట్, ఆల్ ఎక్స్పెన్సెస్, మిల్క్, ఎలక్ట్రిసిటీ బిల్, నెక్స్ట్ క్రెడిట్ కార్డ్, నెక్స్ట్ వచ్చేసి లాండ్రీ అనుకోండి, లాండ్రీ, నెక్స్ట్ వచ్చేసి గ్రోసరీస్, నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా వేరే ఖర్చులు ఉంటే ఎలక్ట్రిసిటీ బిల్ కాకుండా మిసిలీనియస్, పిల్లల యూనిఫామ్, స్కూల్ ఫీ వేసుకోండి. ఈ విధంగా మనకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయనుకోండి. ఏం చేద్దాం, మనం ఒక వాల్యూ ఇద్దాం. రెంట్ వచ్చేసి ఒక 6,000 మీరు పేమెంట్ చేస్తున్నారు ఇంటికి. ఓకే, మిల్క్ వచ్చేసి ఒక 3,000 రూపీస్ అవుతుంది మిల్క్కి. ఎలక్ట్రిసిటీ బిల్ ఒక 1,500 అవుతుంది. క్రెడిట్ కార్డ్ వచ్చేసి మీ డిపెండ్ ఆన్ ఇన్కమ్ ఒక 2,000 వేసుకోండి. లాండ్రీ ఖర్చు ఒక 2,000 వేసుకోండి. గ్రాసరీస్ ఒక 10,000 వేసుకోండి. స్కూల్ ఫీజు వచ్చేసి ఒక 10,000 వేసుకోండి. ఓకే, మనకు ఈ మంత్కి అయిపోయింది. అయితే సేమ్ డేటా నెక్స్ట్ మంత్లో వస్తుందంటే రెంట్ దాదాపు సేమే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ సేమ్ డేటా ఏదైతే ఉందో ఇక్కడ కూడా కాపీ కావాలంటే మనం ఏం చేయాలంటే ఈ విధంగా చేసి వదలాలి. అయితే ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుంది. ఈ గ్రీన్ స్మాల్ టిక్ మార్క్ ఏదైతే ఉందో గ్రీన్ టిక్ మార్క్ని పట్టుకొని ఈ విధంగా మనం డ్రాగ్ చేసినట్టయితే సేమ్ డేటా కాపీ అవుతుంది. లేకపోతే మీరు వేరే సిరీస్లో వచ్చినట్టయితే ఒకవేళ ఒక్కోసారి ఏమవుతుందంటే ఫిల్ సిరీస్ 6,001, 6,002, 6,000 సిరీస్ అనమాట. 1, 2, 3 ఏ విధంగా వస్తుందో ఈ విధంగా సిరీస్లో వస్తుంది. అలా కాకుండా మీరు కాపీ సెల్స్ పైన క్లిక్ చేయండి, సేమ్ డేటా అనేది ఇక్కడ కాపీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మిల్క్ ఒక్కోసారి ఎక్కువ తీసుకుంటాం, తక్కువ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,500 అయింది అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి 3,200 అయింది. నెక్స్ట్ 2,500 అయింది. ఈ విధంగా ఒక్కొక్క మంత్ ఒక్కొక్కలాగా వచ్చింది. దాదాపు ఎలక్ట్రిసిటీ బిల్ దాదాపు మనకు ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి మామూలుగా తీసుకుందాం. క్రెడిట్ కార్డ్ కూడా అంతే ఉందనుకోండి. లాండ్రీ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే, అందుకని మీకు ఈ విధంగా చేస్తున్నాను. గ్రాసరీస్ వచ్చేసి మనకు ఒకసారి 10,001, 10,002, 10,003 మనం ఈ విధంగా డ్రాగ్ చేసి సిరీస్లో ఫిల్ చేద్దాం. సిరీస్ వచ్చేసింది. స్కూల్ ఫీ మళ్ళీ ఈ విధంగా డ్రాగ్ చేసి మనం సిరీస్లో ఫిల్ చేయొచ్చు, లేకపోతే నార్మల్గా కాపీ సెల్స్ చేయొచ్చు. అయితే మన దగ్గర డేటా అనేది వచ్చేసింది. మనకు ఈ డేటాకు కూడా సంబంధించిన టోటల్స్ కావాలి కాబట్టి టోటల్స్ అని వేసాం. ఓకే, ఇదంతా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకు కావాల్సింది ఏంటంటే ఈ మంత్లీ బడ్జెట్ ఏదైతే ఉందో మంత్లీ బడ్జెట్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో ఉంది. ఇప్పుడు మనకు ఇది హెడ్డింగ్ లాగా కావాలి, మధ్యలో కావాలి. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయాలి? ఇక్కడ ఒక సెల్ ఉంది, ఇక్కడ ఒక సెల్ ఉంది, ఇక్కడ ఒక సెల్ ఉంది. ఎక్కడ వేసినా నీట్గా ఉండదు
కాబట్టి మనం ఇది ఏం చేయాలి, దీన్ని మధ్యలోకి రావాలంటే ఏం చేయాలి, నీట్గా కనిపించాలంటే చెప్పండి. మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఏ కాలమ్స్ అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మనకు పైన మర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది. మర్జ్ అండ్ సెంటర్ అంటే ఏమవుతుందంటే ఈ ఉన్న ఏవైతే మనం సెలెక్ట్ చేసామో సెల్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. అయితే మిగిలిన టెక్స్ట్ ఏదైతే ఉందో మధ్యలోకి వచ్చేస్తుంది. ఈ విధంగా వస్తుంది అనమాట. అయితే దీని యొక్క సైజ్ పెంచుకోవచ్చు. మనము ఏ విధంగా పెంచుకోవాలంటే దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సైజ్ ఆప్షన్ వస్తుంది. సైజ్ ప్రకారం మీరు ఈ విధంగా పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇది మంత్లీ బడ్జెట్ అనేది నీట్గా కనిపిస్తుంది. దీన్ని బోల్డ్ చేసుకుంటే మనకి ఇంకా కొంచెం హైలైటెడ్గా కనిపిస్తుంది. మంత్లీ బడ్జెట్ ఓకే మనకు వచ్చేసింది. వెరీ గుడ్. మనం ఇప్పుడు మంత్లీ బడ్జెట్ షీట్ వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇదంతా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసాక మనకు ఈ అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ యొక్క టోటల్ కావాలి. మనకు ఏ విధంగా టోటల్ చేస్తాం? ప్లస్ సైన్ అనేది మామూలుగా మనకు ఈజీ అనమాట చేయడం. ప్లస్ చేయడం చాలా ఈజీ. ఎక్సెల్లో ఏ విధంగా చేయొచ్చు అంటే వీటి యొక్క టోటల్ ఏదైతే ఉందో టోటల్ కావాలంటే మనకు ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఫార్ములా ఏ విధంగా ఇనిషియేట్ చేస్తాం? ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఇనిషియేట్ చేయొచ్చు ఫార్ములా, లేకపోతే ప్లస్ అని పెట్టి కూడా యూజ్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్ చేసుకున్నాక మనకు ఇక్కడ నుండి ఇది ఒక ఆప్షన్ ఏంటంటే మనం ఈ విధంగా ఈ అమౌంట్ అంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆటో సమ్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు టోటల్ వచ్చేస్తుంది. ఒకటి లేదు మనకు వేరేలాగా కావాలనుకుంటే ఈ ఆప్షన్ డిలీట్ చేయండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇనిషియేట్ చేసి ఈ అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. B4 ప్లస్ B4 అంటే ఈ B అనే రోలో 4 అని కాలం అనమాట. B4 ప్లస్ C4 మళ్ళీ ప్లస్ వేసుకోండి. కీబోర్డ్ పైన ప్లస్ వేసుకోండి. కంట్రోల్ ప్రెస్ చేసి ఉంచాలన్నమాట. కంట్రోల్ ప్రెస్ చేసి ఉంచి ఈచ్ కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ C4 ప్లస్ వేసుకోండి. మళ్ళీ ప్లస్ వేసుకొని ఈ విధంగా అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక B4 C4 D4 E4 వచ్చేసింది. వచ్చేసాక మనం నెక్స్ట్ కొట్టాల్సింది ఎంటర్. అమౌంట్ అనేది వచ్చేసింది. ఇవి రెండు టైప్స్ అనమాట. ఒకసారి డ్రాగ్ చేసి మనం చూడొచ్చు, లేకపోతే చూడొచ్చు. అయితే నేను ఇప్పుడు ఈ ప్రతి దానికి ప్లస్ 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 పెట్టి క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్ళాలంటే మనకు అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఈ వాల్యూ చూద్దాం. ప్లస్ చేద్దాం. ప్లస్ చేసి ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ప్లస్ అనేది వచ్చేస్తుంది అనమాట. అమౌంట్ ఎంతో. ఓకే మనకు టోటల్ అనేది ఈ విధంగా వచ్చేసింది. లేదు మనకు వేరే విధంగా కావాలి, అన్నిటికి ఒకటే రావాలంటే మనం ఏం చేయాలంటే జస్ట్ డబుల్ క్లిక్. ఓకే అమౌంట్ అంతా కరెక్ట్ చూపిస్తుందా లేదా మనం చూడాలనుకుంటే మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ అమౌంట్ ఏదైతే ఉందో సమ్ చూపిస్తుంది. సమ్ ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తుంది. చూసారు కదా 6000, ఇక్కడ వాల్యూ 6000. మళ్ళీ ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో దాని అమౌంట్ చూద్దాం. 8000 ఇక్కడ చూపిస్తుంది కరెక్ట్గా అమౌంట్. నెక్స్ట్ వచ్చేసి లాండ్రీ చూద్దాం. లాండ్రీ అమౌంట్ అంతా కరెక్ట్గా ఉంది. వెరీ గుడ్, బాగుంది. అయితే ఇక్కడ నుంచి మనకు కావాల్సింది ఇది కాదు. అయితే మనకు కావాల్సింది వీటి టోటల్ కూడా కావాలి. వీటి టోటల్ కూడా కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? వీటి టోటల్ కావాలంటే ఇంతకుముందు చేసినట్టే సేమ్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఫార్ములా ఇనిషియేట్ చేసి ఇది ప్లస్ ఇది ప్లస్ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. లేదు మాకు ఈజీగా కావాలనుకుంటే జస్ట్ అంతా సెలెక్ట్ చేసుకొని ఆటో సమ్ పైన క్లిక్ చేయాలి. వచ్చేసాక మనకు ఈ విధంగా డ్రాప్ డౌన్ చేసుకుంటే వీటి వాల్యూస్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. అయితే వీటి టోటల్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు కరెక్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా మనం ప్లస్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకోవాలన్నమాట ఎక్సెల్లో. వన్స్ మనం ప్లస్ చేశాక మనకు కావాల్సిన డేటా అనేది వచ్చేసింది. అయితే దీన్ని మంచిగా కనిపించాలంటే కొంచెం మనం బోల్డ్ కలర్ చేసుకుందాం. అదేవిధంగా కలరింగ్ చేసుకోవచ్చు దీన్ని. ఈ ఏ విధంగా ఉందంటే మనం ఈ కలరింగ్ ఏ విధంగా చేసుకోవాలంటే ఓన్లీ టెక్స్ట్ కలర్ చేసుకోవాలంటే మనం టెక్స్ట్లోకి వెళ్ళి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్టయితే టెక్స్ట్ మాత్రం కలర్ చేంజ్ అవుతుంది. వద్దు మేము టెక్స్ట్ చేంజ్ చేసుకోము, మాకు సెల్ మొత్తం చేంజ్ కావాలి అనుకుంటే ఈ విధంగా ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు కలర్ పెయింటర్ ఏదైతే ఉందో దాన్ని యూస్ చేసుకొని మనం ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఇది బాగా కనిపిస్తుంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుందాం. పైన కూడా మనకి హెడ్డింగ్స్ కూడా కరెక్ట్గా రావాలి కాబట్టి మనం దీన్ని కూడా
సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, అంత మొత్తం మనకు అవసరం లేదు, ఇక్కడ వరకే కావాలి మనకు, కాబట్టి ఇక్కడ వరకే సెలెక్ట్ చేసుకొని మనం కలరింగ్ చేసుకున్నాం. ఏ విధంగా మీరు కలరింగ్ చేసుకుంటే ఆ విధంగా మీకు నీట్గా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు డేటా అనేది కరెక్ట్గా సెగ్రిగేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మనం తయారు చేసేసాం. ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేయాలి? ఫైల్ పైకి వెళ్ళి సేవ్ పైకి వెళ్ళి మనం ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ సేవ్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ అయితే డెస్క్టాప్, ఒక నేమ్ ఇవ్వాలి దీనికి, మంత్లీ బడ్జెట్ అని ఒక నేమ్ ఇవ్వండి. నేమ్ ఇచ్చాక ఈ డేటా ఏదైతే ఉందో దీన్ని సేవ్ చేయొచ్చు. ఓకే, దీన్ని నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు మీరు, అంటే నెక్స్ట్ మంత్కి వేరే మంత్ నేమ్ చేంజ్ చేయాలి. సేవ్ యాజ్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేస్తే మంత్లీ బడ్జెట్ ఫర్ జనవరి అని సెలెక్ట్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేస్తే ఇంకో డాక్యుమెంట్ సేవ్ అవుతుంది. అయితే మనము ఇప్పుడు సేవ్ చేసిన డాక్యుమెంట్ మనం ఓపెన్ చేయాలి. ఏ విధంగా ఓపెన్ చేయాలి అంటే మళ్ళీ ఫైల్ పైకి వెళ్ళాలి, ఓపెన్ పైకి వెళ్ళాలి. ఓపెన్ పైకి వెళ్ళి డెస్క్టాప్ మనం ఎక్కడ సేవ్ చేసాం ఆ సేవ్ చేసిన ప్లేస్కి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం డేటా పైన వర్కౌట్ చేయాలి. మనం ఇంకా ఎక్సర్సైజ్ చూద్దాం ఫర్దర్ క్లాసెస్లో. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కినట్టయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఎక్సెల్ మీద వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్